బిఎల్ఐసి ఆర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే బిఎల్ఐసిలో అడ్మిషన్స్ తీసుకొని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో స్టార్టింగే చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్న క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళేసి బిఎల్ఐసి లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది సెట్ చేసిన లేదా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ అనేది ఓన్లీ టెలిగ్రామ్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీకు టెలిగ్రామ్ లేనట్టయితే ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు పాసిబుల్ అయితే కాదు. సో ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ కావాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు టెలిగ్రామ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి కాదు, డిఫరెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మేము పీడిఎఫ్ రూపంలో మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మనకి ఎగ్జామ్స్ అనేది 14th May 2026 నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే. సో హాల్ టికెట్స్ మీరు ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రీసెంట్గా మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ స్టూడెంట్స్ కానీ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ స్టూడెంట్స్ కానీ సో మీకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఆ వీడియోలో డీటెయిల్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం మనకు ఫస్ట్ సెమిస్టర్లో 5 సబ్జెక్ట్స్కి థియరీ ఎగ్జామ్ అనేది ఉంది అండ్ 2 సబ్జెక్ట్స్కి వచ్చేసి ప్రాక్టికమ్ అయితే ఉంది. సో మనకు ప్రాక్టికమ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అనేది ఇంకా స్కెడ్యూల్ అయితే ఇవ్వలేదు, బట్ థియరీ ఎగ్జామ్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ హాల్ టికెట్ ప్రకారం మనకు 14th May 2026 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో 2 PM నుంచి 5 PM అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ June 2024లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే ఇది. సో మీరు ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ కూడా చూడొచ్చు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది అయితే మనకు సబ్జెక్ట్ సంబంధించిన నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ సంబంధించిన కోడ్ కూడా ఉంటుంది, మీరు కోడ్ని బట్టి కూడా వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 60 మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు మినిమం మార్క్స్ వచ్చేసి ఏంటంటే 24 అయితే రావాల్సి ఉంటుంది. 24 వస్తే మీరు ఈ ఎగ్జామ్లో పాస్ అయినట్టుగా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్కి సంబంధించి మనకు 2 hours డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఇది ఒక పేపర్కి ఒక కోర్స్కి ఒకలాగా అయితే ఉంటుంది. మీరు ప్రతి కోర్స్కి సేమ్ ఉంటుందని అయితే కన్సిడర్ చేయకండి. ఖచ్చితంగా ఏ కోర్స్కి ఎన్ని అవర్స్ డ్యూరేషన్ ఉంటుందని మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు సెక్షన్ ఏ అయితే ఉంది. సెక్షన్ ఏలో వచ్చేసి సో మనకు టోటల్ కంప్లీట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనీ 3 అయితే అటెంప్ట్ చేయమంటున్నారు. ఈచ్ వన్ వచ్చేసి 6 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది సెక్షన్ ఏకి సంబంధించి. సెక్షన్ ఏ టోటల్గా మనకి 18 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం 3 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 6 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రాసే ఆన్సర్ ఎంత లెంతీగా రాయాలంటే 15 లైన్స్ ఉంటే సరిపోతుంది. సో మీరు ఏదైతే A4 సైజ్ పేపర్ కానీ మీకు ఇచ్చిన బుక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లెట్లో టోటల్గా మీరు 1.5 pages రాయడానికి అయితే ప్రయత్నించండి. 1.5 pages అనేది ఎనఫ్. 1.5 పేజ్కి ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. సో మీరు వన్ పేజ్ కానీ 1.5 పేజ్ కానీ రాసినట్టయితే మీకు ఆన్సర్ అయితే ఇక్కడ మనకు ఫుల్ మార్క్స్ వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ రిలవెంట్ రాయడానికి కూడా ట్రై చేయాలి. సో సమ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే బిఎల్ఐసికి సంబంధించి కానీ అదర్ డిగ్రీస్ రాసినప్పుడు కానీ కొన్ని ఆన్సర్స్ అయితే స్కిప్ చేసి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాజ్ పర్ ఆన్సర్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ప్రకారం మనం 3 ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 3 ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా 3 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ రిలవెంట్ ఆన్సర్ అయితే మనకు రాయాల్సి ఉంటుంది. అలా రాసినట్టయితే కనీసం మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉందనుకోండి, దాన్ని మీరు క్లియర్ చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ తెలియాలి, తర్వాత మీరు ఎగ్జామ్ ఫీ కట్టుకోవాలి అండ్ ఆ తర్వాత ఫర్దర్ డిలేస్ అయితే ఉంటాయి. కాబట్టి సో మీరు రెగ్యులర్గా రాసేటప్పుడే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ అయితే మనకు షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 6, ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా మనకు 6 క్వశ్చన్స్ ఇచ్చారు. దాంట్లో ఎనీ 3 అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీడింగ్ సంబంధించి ఆర్ దేర్ ఎలాబరేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఏబీసీ కమ్యూనికేషన్ సంబంధించి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సో మనకు సంబంధించి పార్టిసిపేటింగ్ మీటింగ్ సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. లిస్ట్ ఆఫ్ ది నాన్ వెర్బల్ యాక్టివిటీస్ లిజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు. ఇలా 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు లైబ్రరీ అండ్ సైన్స్ నుంచి. మీరు ఎనీ 3 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 15 లైన్స్ క్రాస్ అవ్వకుండా ఆన్సర్ రాయడానికి అయితే ప్రయత్నించాలి. సో 15 లైన్స్ అంటే 1.5 పేజ్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు సెక్షన్ బిలో వచ్చేసి 30 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏలో 18 మార్క్స్కి, సెక్షన్ బిలో 30 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి మనకు 48 అయింది. సెక్షన్ సి కూడా ఉంటుంది మనకు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ బాక్స్లో వచ్చేసి ఏ అండ్ బి అని అయితే ఇచ్చారు. ఏలోకి వెళ్ళి ఒక ఆన్సర్ కానీ బీలోకి వెళ్ళి కానీ ఏదో ఒక ఆన్సర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7th బిట్ తీసుకున్నట్టయితే దాంట్లో ఏ అండ్ బి అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ కానీ బి కానీ మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 30 మార్క్స్ అయితే ఉంటుంది. 3 క్వశ్చన్స్కి మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి. టోటల్గా మనకి ఇక్కడ 7th 8th 9th అంటూ 3 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 బిట్స్లో వచ్చేసి మళ్ళీ ఈచ్ బిట్లో వచ్చేసి మనకు సబ్ బిట్స్ ఏబి అయితే ఇచ్చారు. ఏ కానీ బి కానీ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 25 లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకు 2.5 పేజ్ వరకు అయితే మీరు రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ కాబట్టి 2.5 పేజెస్ అనేది ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో 2.5 పేజెస్ కంటే తక్కువ రాసినా కూడా మార్క్స్ వేస్తారు. బట్ మీకు ఖచ్చితంగా బెటర్ స్కోర్ రావాలి అంటే 2.5 పేజెస్ ఉండే విధంగా మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాయడం అయితే ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో నెక్స్ట్ మనకు సెక్షన్ సి చూసినట్టయితే సెక్షన్ సిలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 12 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి 18 మార్క్స్, తర్వాత 30 మార్క్స్, తర్వాత 12 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి మనకు 16 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఇది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇక్కడ సో ఎనీ 1 ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ పేపర్. తర్వాత మనకు సో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లోనే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటూ పేపర్కి సంబంధించి పబ్లిక్ రిలేషన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన పేపర్ ఇచ్చారు. ఇది కూడా మనకు 16 మార్క్స్ పేపర్ సేమ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. పేపర్ వచ్చేసి బోత్ మీడియంలో ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు మీడియంలో కూడా మీరు ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నో ప్రాబ్లం. ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు కూడా ఆన్సర్ అయితే రాయొచ్చు. సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అన్ని పేపర్స్కి. ఇది కూడా 16 మార్క్స్. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అయితే ఉంటుంది. లైక్ ఆల్ పేపర్స్ కూడా మనకు అలానే ఉంటాయి మీకు ఇక్కడ. సో తర్వాత మనకి ఇక్కడ సో మనం అనదర్ పేపర్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి లైబ్రరీ అండ్ సొసైటీకి సంబంధించి 100 మార్క్స్ పేపర్ అయితే ఉంది. స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. కొన్ని పేపర్స్ వచ్చేసి మనకి 60 మార్క్స్ ఉంటాయి, కొన్ని పేపర్ 100 మార్క్స్ ఉంటాయి. మీ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు ఆన్సర్ అయితే రాయాలి. ఎనీవే జస్ట్ ఇక్కడ నేను ఎలాబరేట్ చేసే థింగ్ ఏంటి అంటే సో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ సంబంధించి ప్రజెంట్ ఆన్సర్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లో ఉన్న సబ్జెక్ట్స్ ప్రకారం ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకి ఎగ్జామినేషన్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఈ యొక్క బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇవి మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా మీరు పర్టికులర్ టాపిక్ ప్రిపేర్ అయినా రాకపోయినా ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాయడానికి ప్రయత్నించండి. అలా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తేనే మీకు బెటర్ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ సెమిస్టర్లోనే పాస్ అవ్వాలి. దట్ టు బి రెగ్యులర్ ఎగ్జామ్లోనే పాస్ అవ్వడానికి ప్రయత్నించాలి. బ్యాక్లాగ్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి నానా తంతలు పడాల్సి వస్తుంది. కాబట్టి సో మీరు ఒక థింగ్ అనేది గుర్తుంచుకొని ఎగ్జామ్స్ అయితే రాయండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్, మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనకు సంబంధించి మెయిల్ ఐడి ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫర్దర్గా వచ్చే బ్యాచ్ స్టూడెంట్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. మీరు ఇక్కడ చూస్తున్న క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2024లో కండక్ట్ చేసిన లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా 2025లో కండక్ట్ చేసిన లైబ్రరీ అండ్ సైన్స్ సంబంధించిన 2 సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేది ఈ పీడిఎఫ్లో అయితే ఉన్నాయి. మీరు ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మన యొక్క టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.